నీట్ కోచింగ్ సెంటర్లలో టాప్ 1 గా ఉంది శ్రీ ఆద్య మెడికల్ అకాడమీ. అడ్మిషన్స్ జరుగుతున్నవి, సంప్రదించండి. సార్, సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారిన ఇంకో విషయం ఏంటి అంటే, ప్రణీత్ హనుమంత్ అనే వ్యక్తి అండ్ హిస్ ఫ్రెండ్స్ ఒక యూట్యూబ్ ఛానల్ నడుపుతూ డార్క్ కామెడీ అనే పదంతో రకరకాల వీడియోస్పై రన్నింగ్ కామెంట్ చేస్తూ కొన్ని వీడియోపై అంటే ఒక వీడియో మీకు చూపిస్తాను కూడా. 1 సెకండ్, ఈ వీడియో చూడండి. ఈ వీడియోలో మీకు ఫాదర్ అండ్ డాటర్ కనిపిస్తారు. చూసారా? ఆల్రెడీ చూసారా? ఓకే సార్, ఈ వీడియోపై ఫాదర్ అండ్ డాటర్ కమ్యూనికేషన్లో వీళ్ళు రాంగ్గా పోర్ట్రే చేశారు. యాక్చువల్గా ఆ పాపని ఆట పట్టిస్తున్నాడు, బెల్ట్తో లేపి ఇలా ఊయల్లాగా ఊపుతూ ఇచ్చేశారు. అలాంటిది హీఈస్ కమింగ్ ఫ్రమ్ హిజ్ మదర్ టు హిజ్ డాటర్ అని చెప్పేసి సెక్షువల్ అబ్యూస్ పదాలు వాడుకుంటూ కమెంట్ చేశారు. దీనిపై రకరకాల సోషల్ మీడియాలో న్యూస్ వైరల్గా మారింది. అలాగే సెలబ్రిటీస్ కూడా రెస్పాండ్ అయ్యారు. రేవంత్ రెడ్డి గారు కూడా యాక్షన్ తీసుకోవడం జరిగింది, అరెస్ట్ అయిపోయడం జరిగింది. అసలు ఎలాంటి సెక్షన్స్ ఇతనిపై తీసుకోవడం జరుగుతుంది, అలాగే మీ రియాక్షన్ ఏంటి దీనిపై? దీని మీద ఐటీ యాక్ట్ బేసికల్గా ఏంటంటే అది ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఐటీ యాక్ట్ 67 అనేది అప్లై అవుతుంది. అదేవిధంగా పాప ఉంది, మైనర్ గర్ల్. సో పోస్కో యాక్ట్ ప్రకారం కూడా జరుగుతూ ఉంటుంది. సో అదేవిధంగా భారతీయ న్యాయ సంహిత ఏదైతే కనుక అమెండ్మెంట్ సెక్షన్స్ ఉన్నాయో దాని ప్రకారం కూడా కేసెస్ అనేది రిజిస్టర్ జరుగుతూ ఉంటుంది. ఓకే, అకార్డింగ్లీ ఇన్వెస్టిగేషన్ చేసి ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన తర్వాత ట్రయల్ జరిగిన తర్వాత పనిష్మెంట్ అనేది తెర మీదకి వస్తుంది. ఆల్రెడీ దీనికి సంబంధించి సాయి ధరమ్ తేజ్ గారు సీఎం గారికి ట్వీట్ చేస్తే సీఎం గారు ఇమ్మీడియట్లీ దాని మీద రియాక్ట్ అయ్యి సైబర్ క్రైమ్ వాళ్ళు కూడా ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి బెంగళూరులో వెళ్ళి బెంగళూరు ట్రాన్సిట్ వారెంట్ మీద హైదరాబాద్ తీసుకుని వచ్చి అరెస్ట్ చేశారు అని చెప్పి నేను న్యూస్ ద్వారా తెలుసుకున్నానండి. ఓకే, సో ఈ విధంగా జరుగుతుంది. సో ఎలా కొనసాగుతుంది అంటారు? ఇది ఎంతవరకు వెళ్ళే అవకాశాలు ఉంటుంది, ఎలాంటి శిక్షలు పడే అవకాశాలు ఉంటాయి అంటారు? శిక్షలు బేసికల్గా ఇప్పుడు ఏం జరుగుతుందంటే కనుక వీటిలన్నింటిలో కూడా అంటే 67 యాక్ట్ ఇవన్నీ తీసుకున్నా లేదంటే కనుక పోస్కో యాక్ట్ తీసుకున్నా సరే ఒక 5 సంవత్సరాల వరకు అయితే కనుక కఠినంగా శిక్ష అయితే కనుక పడే ఆస్కారం పుష్కలంగా ఉందండి. దీని ప్రకారం అంటే భారతీయ న్యాయ సంహిత ప్రకారం ఇప్పుడు అమెండ్మెంట్ చేసిన చట్ట ప్రకారం కానీ ఐటీ యాక్ట్ ప్రకారం కానీ పోస్కో యాక్ట్ ప్రకారం కానీ అంటే 3 రకాల ఒక స్పెషల్ 2 స్పెషల్ యాక్ట్లు, ఒకటేమో రెగ్యులర్ అమెండెడ్ యాక్ట్. ఓకే, భారతీయ న్యాయ సంహిత 3 చట్టాల ప్రకారం కూడా శిక్షలు పడే అవకాశాలు ఉన్నాయండి. మినిమం 5 సంవత్సరాలు అయితే రిగరస్ పనిష్మెంట్ అయితే తప్పకుండా పడుతుంది దీనికి సంబంధించి. అంటే ఇన్వాల్వ్ అయిన అందరా, లేదంటే ఆ యూట్యూబ్లో దాదాపు 5 కలిపి ఆ యూట్యూబ్ రన్ చేస్తూ ఉంటారనమాట. అసలు ఏ విధంగా ఫర్దర్గా వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేస్తారంటారు? ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరికి కూడా అరెస్ట్ చేయాలి, వాళ్ళందరికీ కూడా శిక్ష పడాలి. ఈ సెక్షన్స్ వాళ్ళందరికీ కూడా అట్రాక్ట్ అవుతుంది. ఇన్వెస్టిగేషన్ అంటే కనుక మనందరికీ తెలిసిన విషయం కూడా వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియోకి సంబంధించి దేంట్లో పోస్ట్ చేశారో ట్విట్టర్ వాళ్ళకి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ లెటర్ పెడతారు, ఈ యొక్క వీడియో మీ దాంట్లో పోస్ట్ అయిందని చెప్పి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే కనుక ఇప్పుడు అమెండ్మెంట్ చట్టాల ప్రకారము గొప్పదనం ఏంటి అంటే కనుక ఎలక్ట్రానిక్ ఎవిడెన్సెస్ని కూడా స్ట్రాంగ్గా తీసుకోవడానికి భారతీయ సాక్ష్యాధార అది పటిష్టంగా బలంగా తయారు చేయడం జరిగింది. సో కాబట్టి ఈ ఎలక్ట్రానిక్ ఫామ్లో ఈ మధ్య సైబర్ సెక్యూరిటీకి సంబంధించి కానీ సైబర్ ఫ్రాడ్స్ కానీ ఈ విధమైనవి అన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని చట్టాలు అనేది రూపకల్పన చేశారు. కాబట్టి దాంట్లో ఎటువంటి డౌట్ లేదు, 100% ట్రయల్ జరుగుతుంది, వాళ్ళకి శిక్ష అనేది పట్టడం జరుగుతుంది. సార్, ఒక అడ్వకేట్గా కాకుండా అసలు ఈ వీడియో చూసిన వెంబడే మీకు ఏమనిపించింది? మీ రియాక్షన్ ఏంటి? అసలు ఏమనిపించింది మొదటగా? అంటే ఇక్కడ రియాక్షన్ ఏంటంటే బ్రదర్, ఇప్పుడు మీరు మామిడి పండు తిన్నారా? అవును. ఎలా ఉంటుంది? సమ్ పుల్లగా కొన్ని ఉంటాయి, తీయగా కూడా ఉంటాయి కొన్ని. అరటిపండు తిన్నారా? ఎస్, అవును తిన్నాను. ఎలా ఉంటుంది? తీయగా ఉంటుంది. కాజా తిన్నారా? ఎస్ తిన్నాను. ఎలా ఉంటుంది టేస్ట్? తీయగా ఉంటుంది. ఇవన్నీ ఎలా తెలిసినాయి మీకు? బై టేస్ట్. ఎస్. ఇప్పుడు అతను ఆ వీడియో చేశాడు అని అంటే కనుక మేబీ వాళ్ళ అమ్మతోటో వాళ్ళ కూతురుతోనో పడుకుని ఉంటాడు కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి అలా కన్వే చేయగలిగాడు, అదర్వైజ్ చేయలేడుగా. ఎస్. ఇప్పుడు మనకి ఒక నీతి, ఒక జాతి, ఒక సమాజం, ఒక బంధం, బాంధవ్యాలు అని ఉన్నప్పుడు వి కాంట్ కదా. అది చేయగలిగాడు అని అంటే కనుక ఆబ్వియస్లీ ఏం జరుగుతుంది, ఎక్స్పీరియన్స్ ఉంటే చేయగలుగుతారు. అంటే నువ్వు అరటిపండు తినకోకుండా అరటిపండు ఎట్లా ఉంటుంది టేస్ట్ అంటే చెప్పగలవా? అతను చెప్పగలిగాడు అని అంటే ఏంటి, తల్లితో పడుకుంటాడేమో, కూతురుతో పడుకుంటాడేమో, ఆ పడుకుంటాడు కాబట్టి చెప్పగలిగాడు, అదర్వైజ్ చెప్పలేరు. ఎందుకంటే మనకి మన కుటుంబ పరిస్థితులు, మనం పెరుగుతున్న సమాజము విద్యాబుద్ధులు నేర్పించింది, ఎవరితో ఏ విధంగా మలుచుకోవాలి, ఏ విధంగా గౌరవం ఇవ్వాలి అనేది మనకి నేర్పించింది. వాళ్ళ ఇళ్లలో నేర్పించలేదేమో, వాళ్ళ ఇళ్ళలో అదే అలవాటేమో. సో దట్ ఈస్ ద రీజన్ అంత ఫ్రాంక్గా, అంత ఓపెన్గా, అంత కామెడీ చేసుకుంటా చెప్పగలిగాడు.
సో ఆ దృష్టిలో మీరు ఎందుకు చూడట్లేదు దీన్ని? మీరు ఎందుకు చూడట్లేదు ఆ దృష్టిలో? ఒకసారి వాళ్ళ అమ్మని వీడియో చేయండి, ఏంటి నీ కొడుకు వచ్చి నీతో పడుకుంటాడా అని చెప్పని. ఆ రియాక్షన్ ఒకసారి రికార్డ్ చేయండి కెమెరాలో. ఆడికి పెళ్ళై కూతురు ఉంటే వాళ్ళ కూతురు ముందు కెమెరా పెట్టండి, లేదంటే వాళ్ళ వైఫ్ ముందు కెమెరా పెట్టండి, కూతురుతో పడుకుంటాడు నీతో పడుకున్న తర్వాత అని చెప్పని. ఆ రియాక్షన్ సార్ కెమెరా రికార్డ్ చేయండి, ఎలా ఉంటుందో. ప్రణీత్ హనుమంత్ అనే వ్యక్తి ఒక ఫాదర్, ఒక ఐఏఎస్ అని కూడా విన్నాం. అసలు దీన్ని ఏ విధంగా చూస్తారంట? ఇప్పుడు ఐఏఎస్ అంటే సివిల్ సర్వెంట్ అండి. ఎస్, ఒక ఉన్నతమైన గౌరవప్రదమైన ఎస్, పొజిషన్లో ఉండే వృత్తి అది. ఎస్. అయితే వృత్తి వేరు, వ్యక్తిత్వం వేరు. పాయింట్ టు బి నోటెడ్. ప్రొఫెషన్ వేరు, క్యారెక్టర్ వేరు. రైట్? అంటే నేను ఉన్న బలంగా సివిల్స్ ఎగ్జామ్ పాస్ అయిపోయినంత మాత్రాన నేను ఏదో పనులన్నీ బంద్ చేసి పునీతం అయిపోతానని కాదుగా. డస్ మీన్ దట్ వృత్తి అది, వృత్తి అది. సో ఇప్పుడు ఐఏఎస్ కాబట్టి ఐఏఎస్ కొడుకు ఇలా చేయకూడదు, ఇలా ఎందుకు చేశాడు అని చెప్పి ఆశ్చర్యకరంగా రెండు కళ్ళు ఇట్లా పైకి లేచి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. అంటే వాళ్ళున్న సమాజం, వాళ్ళ కుటుంబం ఆ విధంగానే పెంచిందేమో. అది ఎందుకు మర్చిపోతున్నారు? ఐఏఎస్ అయితే ఏంటి? ఎవడికి ఒక ఆడపిల్ల జీవితం, చిన్న పాప, తండ్రి కూతురు, ఒక బంధం. ఎవరైతే ఏముందండి? పీకేదేమని ఉందా? ఐఏఎస్ అయితే ఏముంది, ఐపీఎస్ అయితే ఏముంది? ఏం మాట్లాడాడు? అవుతాడే అట్లా ఇప్పుడు వాళ్ళ నాన్న వచ్చి అంటే నేను ఐఏఎస్ని కాబట్టి ఏదైనా మాట్లాడతాడు, బంధాన్ని ఎట్లా కలుపుతాడు అని చెప్పి. అతను ఒక్కడే కాకుండా సార్, అతని ఫ్రెండ్స్ కూడా 4 ఫ్రెండ్స్ కలిసి మరి ఆ వీడియోపై కమెంట్ చేస్తూ వెక్కలిగా నవ్వుతూ ఆ కమెంట్ చేస్తూ ఆ వీడియోని చూస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం, దానిపై ఇంకా కంటిన్యూ చేయడం, అలాంటి ఎన్నో వీడియోలు ఉన్నాయి. అసలు గుడ్ క్వశ్చన్. ఇప్పుడు మీరు కాలేజ్లో అంటే నువ్వు చదువుకున్న కాలేజ్లో, ఎస్పెషల్లీ నువ్వు తీసుకున్న కోర్సులో ఎంతమంది స్టూడెంట్స్ ఉండేవాళ్ళు బ్రదర్ క్లాస్ రూమ్లో? 50 or 60. 50 or 60? ఎస్. అదేనా మీరు అన్నది? దాంట్లో మీరు ఎంతమంది క్లోజ్ ఉండేటోళ్ళు? 2 or 3. క్లాస్లో 50 to 60 మెంబర్స్ ఉంటే మీరు ఒక 2-3 మెంబర్స్తో క్లోజ్ ఉండేటోళ్ళు. వై స్పెసిఫిక్గా 2-3 మెంబర్స్తో క్లోజ్ ఉండేటోళ్ళు? కనెక్ట్ అయ్యారు సార్. ఎగ్జాక్ట్లీ. అంటే మీ భావాలు కానీ ఇవన్నీ కూడా మీ అంటే ఎక్స్చేంజ్ ఆఫ్ వర్డ్స్ కానీ, ఎక్స్చేంజ్ ఆఫ్ ఫీలింగ్స్ కానీ, షేరింగ్ ఆఫ్ థింగ్స్ కానీ ఇవన్నీ కనెక్ట్ అయినాయి కాబట్టి మీరు అయ్యారు. ఇక్కడ కూడా వీళ్ళు 4 అయ్యారు అని అంటే కనుక, యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, వీళ్ళందరూ కూడా ఇళ్ళలో అదే పని చేస్తారేమో, తల్లులతోని కూతులతో పడుకుంటారేమో. అందుగురించి వాళ్ళు కనెక్ట్ అవ్వగలిగారు, వాళ్ళకు ఒక వేదిక దొరికింది. నువ్వు నేనైతే ఏం చేస్తాం? నేనైతే కనుక ఇది ఉంది అంటే బీయింగ్ అండ్ అడ్వకేట్గా అయినా చెప్తున్నాను, ఇది ఉంది కదా, అందరూ ఇక్కడ కొడతా అనుకుంటారు, ఇక్కడ కొట్టున్నా కింద కొట్టేస్తాం. డెఫినెట్లీ అది. కానీ మనం జాయిన్ అవ్వలేదుగా. వాళ్ళు చేసేసారంటే కనుక వాళ్ళ కల్చర్ అది. ఆ విధంగా ఆలోచించండి. ఇక్కడితో అయిపోలేదు ఇష్యూని. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని పిలిపియాలి, కౌన్సిలింగ్ చేయాలి, అబ్జర్వేషన్లో పెట్టాలి. ఎందుకంటే వాళ్ళ థాట్స్ అంత ఘోరంగా ఉన్నాయి అని అంటే కనుక అది ఇప్పుడు వచ్చిన కాదు. అది పెంపకంలో తప్పు ఉంది ఎక్కడో. ఒక చీడ పురుగు పెరుగుతుంది. అది ఆ చీడ పురుగు పెరుగుతుంది అంటే కనుక పెరిగిన వాతావరణం చాలా డేంజర్ అది. సో తల్లిని, తండ్రిని, చెల్లిని, అక్కని ఎవరుంటే వాళ్ళని అబ్జర్వేషన్లో పెట్టాలి. ఎందుకంటే వాళ్ళ వల్ల మన సమాజం నాశనం అయిపోయే పరిస్థితి ఉంటుంది. ఈరోజు చిన్నపిల్లల మీద ఎటువంటి అత్యాచారాలు, ఘోరాలు జరుగుతున్నాయి మన అందరికీ తెలిసిన విషయమే. అన్నం తింటూ అయినా సరే మానేస్తున్నాం, కానీ పిల్లలు బయటకు పంపించాలంటే భయం అవుతుంది బ్రదర్. అన్నం తినే బదులు ఎవరైనా ఒకళ్ళని తోడించి పంపిస్తే అయిపోతుంది, శాలరీ ఇచ్చాను అనిపిస్తుంది. ఎందుకు జరుగుతున్నాయి ఇవన్నీ అని అంటే కనుక ఇటువంటి వాటి వల్లే, ఇటువంటి ఎదవలు చేసే పనుల వల్లనే. సో ఎలాంటి సెక్షన్స్ ఉండబోతున్నాయి అంటారు వీళ్ళకి? ఎలాంటి సెక్షన్స్ ఉన్నాయి బ్రదర్? సెక్షన్స్ ఉన్నాయి, శిక్షలు ఉంటాయి. అడ్వకేట్గా నేను 9-10 సంవత్సరాలకి వెళ్ళి కోర్టులో వాదిస్తూనే ఉన్నాను. ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. చట్టం తన పని తను చేసుకుంటా పోతూనే ఉంటుంది. గొప్పతనం ఏంటి అంటే కనుక పాపం రేవంత్ రెడ్డి గారు తక్షణం స్పందించారు, తెలంగాణ పోలీసు కూడా తీసుకొచ్చి అరెస్ట్ చేశారు. ఇవన్నీ జరిగినాయి, అవన్నీ జరుగుతూ ఉంటాయి. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. కానీ శిక్ష అనేది దీనికి పరిష్కారం కాదు. సమాజంలో ఎటువంటి సిగ్నల్ వెళ్తుంది? అటువంటి ఎదవలు ఈరోజు సమాజంలో ఇటువంటి తెగింపు చేశారు అని అంటే కనుక అసలు అంతకుముందు వాళ్ళు ఇటువంటి చైల్డ్ అబ్యూజ్ ఏమైనా చేశారా? మిగిలిన వాళ్ళ జీవితాలు ఏమైనా నాశనం చేశారా? ఏ పిల్లలైనా సరే వాళ్ళు ఏమైనా బలాత్కారం చేశారా? ఇవన్నీ కూడా షుడ్ బి ఎంక్వైర్డ్. కస్టడీ పిటిషన్ వేసి వాళ్ళు విచారించాలి. వాళ్ళ నైబర్స్లో ఉన్న పిల్లల్ని కానీ, ఆ నైబర్స్లో ఉండే ఆడపిల్లల్ని కానీ, మైనర్ పిల్లల్ని కానీ పిలిచి వీడి క్యారెక్టర్ ఏంటి, వీడు ఏంటి అని చెప్పి ఇంకా వెలికి తవ్వాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. మనం ఎంతసేపటికి ఈ వీడియో వరకు చూస్తున్నాము. వీడు ఇట్లా మాట్లాడాడు అని అంటే కనుక వీడు ఎంతమంది చిన్నపిల్లల జీవితాలని బలి తీసుకున్నాడో ఆ కోణంలో ఎందుకు మీరు అందరూ ఆలోచించట్లేదు? మీరు బ్రేకింగ్ వేయండి. ఆ విధంగా పోలీసు వాళ్ళు విచారించాలి. వాడిని మొత్తం ఎటువంటి ఆడొక్కడే కాదు, ఆ 4-5 కలిసి అసలు ఏమేం చేస్తున్నారు, ఎటువంటి ఘోరాలు చేస్తున్నారు,
వాళ్ళ జీవితాలు ఎవరైనా పసిపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ బలైపోయారా? ఇంకొక విషయం ఏంటంటే నాకు వీళ్ళు మగపిల్లలు కూడా బతకనిచ్చేలాగా లేరు వీళ్ళు ఇట్లా చూస్తూ ఉంటే. సో మగ చిన్నపిల్లలు కూడా ఎవరైనా ఉంటే కనుక వాళ్ళది కూడా ఎంక్వైరీ చేయాలి. నేను కూడా ఒక లెటర్ పెడతాను మన సీఎం గారికి, ఆ కోణంలో కూడా విచారించండి అని చెప్పి. మీరు కూడా బ్రేకింగ్ వేస్తూ ఉండండి. అంటే వీళ్ళు మిగిలిన ఆడపిల్లల్ని ఏమన్నా బలాత్కారం చేశారా, వాళ్ళ జీవితాల్లో నాశనం చేశారా, ఆ విధంలో కూడా ఆ కోణంలో కూడా విచారించాలని చెప్పాను. సార్ ఇలాంటి అరికట్టాలి అంటే ఎలాంటి సెక్షన్స్ ఉంటే బాగుంటుంది, ఏం చేస్తే బాగుంటుంది అంటారు? ఇప్పుడు ఆల్రెడీ సెక్షన్స్ని కఠినతరం చేశారు బ్రదర్. ఎందుకంటే మొన్ననే జూలై 1 నుంచి కూడా కొత్త చట్టాలు అని చెప్పి రావడం జరిగింది. దాంట్లో శిక్షలు కూడా ఈ రేపులకు సంబంధించి, ఇటువంటి వల్గర్కి సంబంధించి జీవితకాల పనిష్మెంట్లు, డెత్ పనిష్మెంట్లు, 15 సంవత్సరాల ఎబో పనిష్మెంట్లు అనేది ఇవ్వడం జరిగింది. ఆ సెక్షన్స్ ప్రూవ్ చేయడానికి కూడా ఎలక్ట్రానిక్స్ అనేది అంతకుముందు బాగా ఇబ్బందికరంగా ఉండేది ఎవిడెన్స్ యాప్ ప్రకారము. కానీ ఇప్పుడు వచ్చిన కొత్త చట్ట ప్రకారము చాలా విపులంగా ఉంది, చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. చట్టాలు ఉన్నాయి. కానీ నేను ఏమంటున్నా అంటే, ఇప్పుడు ఒక పురుగు వచ్చి, ఒక వైరస్ లాంటిది వచ్చి నీ బాడీలో ఇంజెక్ట్ అయితే నువ్వు 10 మందికి ఈ లోపు ఏం చేస్తావు ఉంటే కనుక నువ్వు 10 మందితో తిరుగుతావు. 10 మందిని ఏం చేస్తావు? 10 మందితో తిరిగిన తర్వాత ఏమవుతుంది? నీ యొక్క రోగం 10 మందికి వ్యాప్తిస్తుంది కదా. ఇప్పుడు నీకు యాంటీబయాటిక్ ఇస్తే సరే నీ బాడీ సెట్ అవుతుందేమో, లేదంటే కనుక నేను ఐసోలేట్ చేస్తే నువ్వు పోయి లోపల ఉంటావేమో. మరి బయట 10 మంది ఏమవ్వాలి? నువ్వు వాళ్ళందరినీ సంక్రాంతి చేసినావు కదా. ఆ 10 మంది ఇంకెంతమందిని చెరగొడతారో తెలియదు కదా. సో నేను ఏమంటున్నా అంటే, అందుకే ఇక్కడ ఇటువంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు వాడితోనే కాకుండా వాడు పెరిగిన వాతావరణం, వాడు పెంచిన తల్లిదండ్రులు, వాళ్ళు కూడా పిలిపించి కౌన్సిలింగ్లు ఇవ్వాలి, సైకాలజిస్టుల దగ్గర తీసుకుని వెళ్ళాలి. వాళ్ళ యొక్క మానసిక స్థితి ఏ విధంగా ఉంది అనేది చూడాలి. క్లోజ్ అబ్జర్వేషన్లో పెట్టాలి వాళ్ళని కూడా, సర్టెన్ పీరియడ్. అప్పుడు మాత్రమే ఇటువంటి సమస్యలు జరగకుండా ఉంటాయి. అంతే తప్ప ఏదో వచ్చాము, ఎఫ్ఐఆర్ చేసాము, 41 years CRPC ఇచ్చాము, పంపించాము అంటే మాత్రం జరగదు బ్రదర్. కొన్ని జీవితాలు నష్టపోయి